వాసవదత్త రమణ గారు ప్రథమ స్పీకర్, వారు పూజాఫలం మరియు డాక్టర్ చక్రవర్తి ఈ రెండు చిత్రాల గురించి సంక్షిప్తంగా అంటే 14-13 నిమిషాల్లో మనకి వివరిస్తారు. సభకి నమస్కారం. వేదికను అలంకరించిన శ్రీ పొత్తూరు సుబ్బారావు గారికి, శ్రీ ఎస్వి రామారావు గారికి, కీరవాణి సంస్థ అధ్యక్షులు శ్రీ రావు గారికి, శ్రీమతి మాణికేశ్వరి గారికి, శ్రీమతి పల్లవ గారికి అందరికీ కూడా నమస్కారాలు, శుభాభినందనలు. ఇవాళ రెండు చిత్రాలు డాక్టర్ చక్రవర్తి, పూజాఫలం, రెండు అద్భుతమైన సినిమాల గురించి మనం చెప్పుకుందాం. బంగారు నంది అందుకున్న తొలి చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ సినిమా విశేష ప్రేక్షధారణ పొందిన సినిమా. ఆదుర్తి సుబ్బారావు గారు అద్భుతమైన డైరెక్షన్, పాత్రల్ని సన్నివేశాలని నడిపించిన తీరు, ప్రతి ఫ్రేము కూడా మనల్ని చక్కగా కట్టి పడేస్తాయి. అలాగే ఇది ఒక నవల ఆధారంగా రూపొందిన చిత్రం, అది చక్రభ్రమణం. ఒక నవల ప్రథమ బహుమతి పొందింది ఆంధ్రప్రభ వారపత్రికలో. ఈ నవల ఏ సినిమా కింద రూపొందిద్దామని ఆలోచించినప్పుడు సంస్థ వారు ఈ నవలకి ఎటువంటి నాయకుడు బాగుంటే బాగుంటుంది, ఎటువంటి కథానాయక బాగుంటుంది అని ప్రధాన పాత్రలకి ఒక క్విజ్ పోటీ పెట్టారట. ఆ క్విజ్ పోటీలో ప్రేక్షకులు, అప్పటి ప్రేక్షకులు అంటే పాఠకులు, ముందు పాఠకులు ఎవరిని ఎంపిక చేశారో వారందరూ తర్వాత ప్రేక్షకులే ఈ అద్భుతమైన సినిమాను చూసి ఎంతో ఆనందించారు. ఇటువంటి ఈ ఫలితాలు బట్టి ప్రధాన పాత్రలను ఎంపిక చేయడం ఒక కొత్త ప్రక్రియ. ఆ రోజుల్లో చాలామంది పాఠకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంటే ఒక నవలను ఎంతగా ఆదరించారో చూడండి, ఒక నవల సినిమా కింద రూపొందడం అన్నది ఎంత విశేషంగా జరిగిందో. దీనికి మాటలు ఆత్రేయ గారు రాయిగా సాలూరి రాజేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులోని పాటలన్నీ ఆణిముత్యాలే. ఇప్పుడే మన గాయని గాయకులు అద్భుతంగా ఆ పాటలన్నీ చక్కగా ఆలాపించారు. మీరందరూ ముందు వారిని కరతాళ ధ్వనులతో అభినందించాలి. ఎందుకంటే మంచి సాహిత్యాన్ని వినేసాం, మా మాటలే మీరు వింటారు కానీ మంచి అద్భుతమైన సాహిత్యాన్ని, చక్కటి గాత్రాన్ని మీరు ముందే వాళ్ళందరూ మీకు పరిచయం చేసేస్తారు, మా పరిచయం కన్నా ముందే కూడాను. పాత్రలో గీతాంజలి చెల్లెలుగాను, జగ్గయ్య గారి భార్య పాత్రలో అద్భుతమైన నటనతో సావిత్రి గారు చక్కగా నటించారు. కొన్ని సంఘటనల వల్ల వాళ్ళ మధ్య అపోహలు చెలతెత్తాయి. అనుమానం కలిగిన జగ్గయ్య స్నేహితుడిని దూరం చేసుకుంటాడు, ఏఎన్ఆర్ గారిని, అక్కినే నాగేశ్వరరావు గారిని దూరం చేసుకుంటాడు. పతాక సన్నివేశంలో అందరూ కలుస్తారు, అపార్థాలపై ఒకటవుతారు. కానీ ఇక్కడ విశేషం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మానసిక సంఘర్షణలకు, క్లిష్టమైన సన్నివేశాల్లో అక్కినేని వారి నటనకి ప్రేక్షకులు ముగ్ధులైపోతారు. నవలా నాయకుడిగా పాఠకులు ఎలా ఊహించుకున్నారో ఏఎన్ఆర్ గారు ఆ పాత్రకు అట్లా జీవం పోశారు. ఈ మౌనం ఈ బిడియం, నీవు లేక వీణ, మనసున మనసై, ఈ మెలోడీ పాటలన్నీ ఈనాటికి కూడా అన్ని కార్యక్రమాల్లో మనం వింటూనే ఉంటాము. ఆ పాటలన్నీ ఆణిముత్యాలే. అలాగే అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, అందరూ మనసున్న మనసే పాట మనసు కవి ఆత్రేయ గారు రాశారని అనుకుంటారు. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలయ్యారన్న పాట మహాకవి శ్రీశ్రీ రాశారని అనుకుంటారు. కానీ ఈ సినిమాలో అది రివర్సు. మనసున్న మనసే పాట శ్రీశ్రీ గారు రాశారు, ఆత్రేయ గారు రెండో పాట రాయడం జరిగింది. మద్రాసు నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్కి తరలి వచ్చిన రోజుల్లో ఎక్కువ భాగం సారథి స్టూడియోస్లో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న సినిమా డాక్టర్ చక్రవర్తి అని మనం చెప్పచ్చు. ఈ సినిమాకి నాకు చిన్న అనుబంధం ఏమిటి అంటే, ఈ సినిమా పూర్తిగా కూడా సారథి స్టూడియోలో తీయడం వల్ల మా నాన్నగారు ప్రముఖ నటులు, దర్శకులు, కళ్ళు కరుణించిన దేవతలు, మాలపల్లి ఇలాంటి అనేక నాటకాలకి వారు మంచి పేరు తెచ్చుకున్నారు. గొల్లపూడి మారుతిరావు గారు మా నాన్నగారు మంచి మిత్రులు, ఇద్దరు కలిసి చాలా కాలం ప్రయాణం చేశారు. వారు రాసిన అన్ని నాటకాలకి కూడా మా నాన్నగారు ప్రధాన పాత్రధారి. ఈ సినిమా అధినేత, అన్నపూర్ణ సంస్థ అధినేత మధుసూదన్ రావు గారు ఆంధ్ర నాటక కళా పరిషత్ సెక్రటరీగా పనిచేసేవారు. ఆ రోజుల్లో ఆయన అందుకనే డాక్టర్ గొల్లపూడి మారుతిరావు గారిని, మా నాన్నగారిని ఈ సినిమాలో చిన్నగా వారి యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది. గొల్లపూడి మారుతిరావు గారు పూర్తిగా వీరిద్దరు కలిసి సారథి స్టూడియోస్కి వెళ్ళడం, కలవడము, ఈ సినిమాలో చిన్న బిట్స్, ఎయిర్పోర్ట్ బిట్స్, వాటి అన్నిటికీ కూడా స్టాండింగ్ పొజిషన్స్, చిన్న టెక్నికల్ ఎలిమెంట్స్ అన్నిట్లోనూ కూడా మా నాన్నగారు శ్రీ ఎంవి రామారావు గారు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మద్రాసు వెళ్ళలేదు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ ఏ సినిమా తీసినా మా నాన్నగారు అందులో ఒక కొత్త పాత్ర వేయడం, ఏదో ఒక పాత్ర, సాయ పాత్ర వేయడం జరిగింది. ఈ రూపంగా మధుసూదన్ రావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, ఈ అవకాశం అంతా కూడా శ్రీ ఎస్వి రామారావు గారి వల్ల నేను వారందరినీ స్మరించుకునే అవకాశం వచ్చింది. నేను దానికి చాలా ఆనందిస్తున్నాను. పూర్తిగా వీళ్ళు పాల్పంచుకున్నారు.
జనం ఆదరించి పట్టం కట్టిన సినిమా. పాటలన్నీ పాడుకుంటూ అందరి మనసులో అజరామరంగా నిలిచిన ఏఎన్ఆర్ గారిని, సాలూరు వారిని, సావిత్రి గారిని నిలబెట్టిన మంచి సినిమా డాక్టర్ చక్రవర్తి. అలాగే ఇప్పుడు పూజాఫలం గురించి. గొప్ప రచయిత్రి శ్రీ మునిపల్లి రాజుగారు రాసిన నవల పూజారి. కథా కథనం ప్రాధాన్యత ఇచ్చే శ్రీ బిఎన్ రెడ్డి గారు పూజారి నవల నచ్చి ఈ సినిమా దర్శకులు, ఆంధ్రుల అభిమాన కథానాయకుడు ఏఎన్ఆర్ గారు హీరోగా, సావిత్రి జమున గారు ప్రధాన పాత్రలో ఈ సినిమా తీయాలని చెప్పి శంభు ఫిలిమ్స్ వారు నిర్మించారు. 1964లో నిర్మించిన చిత్రాలు ఈ రెండు, ఇందాక చెప్పింది ఈ చిత్రం కూడాను. డివి నరసరాజు గారు సంభాషణలు రచించారు. 64లో వచ్చిన సినిమా కథ క్లుప్తంగా ఇలా ఉంటుంది. ఏఎన్ఆర్ గారి కథానాయకుడి పేరు మధు. సంపన్న కుటుంబంలో జన్మించారు. తాతగారు తప్పితే ఆయనకు వేరే తోడు లేరు. ఆయన జీవితంలోకి జమున గారు, సావిత్రి గారు, తర్వాత ఎల్ విజయలక్ష్మి గారు అందరూ కూడా వరుసగా ప్రవేశిస్తారు. డబ్బున్న వాళ్ళ జీవితంలో సుఖంగా ఉంటారు, కానీ లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు అన్నది తప్పు అని నిరూపించిన సినిమా పూజాఫలం. జమున సాన్నిధ్యాన్ని ఏఎన్ఆర్ గారు పోషించిన పాత్రధారి పొరపాటుగా అర్థం చేసుకుంటారు. అలాగే ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత సావిత్రి గారు సీత పాత్ర పేరుతో వేసిన ఆవిడ జీవితం నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఎల్ విజయలక్ష్మి గారు కూడా పాత్రలో కొంత స్వాంతన ఏఎన్ఆర్ గారికి లభించిన తర్వాత ఆమె నిజస్వరూపం తెలిసి ఆమెను కూడా ఆయన వెళ్ళగొడతారు. ఆఖరికి అశాంతులు, ఆస్తి తగాతాలు అన్నిటి నుంచి బయటపడి సీతను భార్యగా స్వీకరిస్తారు. కథ సుఖాంతం అవుతుంది. సీత చేసిన పూజాఫలం కల్పిస్తుంది. ఈ కథలన్నీ మనం ఇవాళ ప్రతి పాత్ర ఈ సినిమాలో మన పాత్రలకు న్యాయం చేశారు. గుమ్మడి, జగ్గయ్య గారు, రేలం గారు, రమణారెడ్డి గారు ఇతరులు సమర్థవంతంగా తమ పాత్రను పోషించారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం అతి మధురం. పగలే వెన్నెల, ఇప్పుడే నాగమణి గారు పాడారు ఆ పాట. ఇప్పటికీ అందరి నోళ్ళల్లోనూ, అందరి గొంతుల్లోనూ, అందరి మనసుల్లోనూ శాశ్వతంగా నిలిచిపోయి అఖండ ఖ్యాతి తెచ్చిపెట్టిన పాట ఈ పాట ఈ సినిమాలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు 2 పాటలు రాశారు. 2 హిట్టే. ఘంటసాల గారి పాట నిన్న నేను అందమేదో హాయిగా అందరినీ అలరిస్తుంది, అదొక్కటే ఘంటసాల గారి పాట ఈ సినిమాలో. అలాగే ఏఎన్ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీ బిఎన్ రెడ్డి గారు కలిసి చేసిన ఏకైక చిత్రం ఈ సినిమా, ఈ పూజాఫలం. ఇద్దరు కూడా దాదా ఫాల్పే అవార్డులే. నటన హైలైట్, పాటలు హైలైట్, అలాగే హాయిగా సినిమా సాగిపోతుంది. ఇటువంటి అద్భుతమైన సినిమాలు మనం 60 ఏళ్ళు షష్ఠపూర్తిని స్మరించుకోవడం ఎంతో ముదావ. ఇప్పుడున్న వారిలో కొద్ది మందికి తప్పితే నాకు తెలిసి ఎప్పుడో 64లో వచ్చిన సినిమాల గురించి ఇవాళ మన అందరం చెప్పుకుంటున్నాం. ఒక సినిమాకి షష్ఠపూర్తి చేయడం ఈ కీరవాణి సంస్థ వారికి, శ్రీ ఎస్వి రామారావు గారికి ఈ సందర్భంగా చెల్లిందని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. ఈ సంస్థని వారు తప్పనిసరిగా మనం అభినందించాలి. అలాగే ఈ 2 సినిమాల్లో నాకు రిలేటెడ్ 2 విషయాలు చెప్తాను. నవల సాహిత్యం, నవలలు కథలు ఆ రోజుల్లో చదవని వాళ్ళు అరుదు. సాహిత్యానికి పెద్దపీట వేసిన రోజులవి. నవలలు సినిమాలుగా రూపొందడం బహుశా మునిపల్లి రాజుగారితో మొదలైందేమో అని అనుకుంటున్నాను. వారిని ఇంటర్వ్యూ చేసి వారి డాక్యుమెంటరీలో నేను పంచుకోవడం జరిగింది. ఆ మహా రచయితని మళ్ళీ స్మరించుకునే అవకాశం నాకు కలగడం ఈ వేదిక ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది. 2 సినిమాల్లో కూడా మనకి సాలూరు రాజేశ్వరి గారు సంగీత దర్శకులు డబ్బే ప్రధానం కాకుండా విలువలతో సినిమాలు నిర్మించాలని, నిర్మాతలు ప్రేక్షకుల కోసం మంచి సినిమాను అందించాలని నిశ్చయంతో ఉత్తమ దర్శకులు, అద్భుతమైన సంగీతం, కలకాలం నిలిచే ట్యూన్స్ ఇవ్వాలి అలాంటి బాణీలు కట్టిన సంగీత దర్శకులు, అలాగే శాశ్వతంగా నిలిచిపోయే అద్భుతమైన సాహిత్యంతో ఆణిముత్యాల లాంటి పాటల రచయితలు, మన ఇంట్లో పాత్రలుగా సజీవంగా సమాజంలో మన చుట్టూ తిరిగే సహజమైన పాత్రలు, మన అన్నయ్యో, మన వనో, మా అక్కయ్యో, మన పక్క తమ్ముడో, ఇలాంటి పాత్రలతో మన ఇంట్లో ఇవాళకి మనకి ఎంతో ఆనందం కలిగించే పాత వైట్ అండ్ బ్లాక్ మూవీస్కి మనం ఒక్కసారిగా మనం స్మరించుకుంటూ ఆ రోజు పాత్రలో ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, జమున గారు, జగ్గయ్య గారు, సూర్యకాంతం గారు ఒకరేమిటి ప్రతి ఒక్కరూ తమ పాత్రలో అంతగా జీవించడం వల్ల ఈ వాళ్ళకి ఆ సినిమాల గురించి మనం చెప్పుకుంటున్నాము. ఆ సినిమాలు ఇప్పుడు 60 ఏళ్ళు ట్రావెల్ చేసాయి మనతోటి అని అనుకుంటున్నాం. ఇంకో 100 ఏళ్ళు చేస్తాయి. 100 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళైనా ఈ సినిమాలు మనతో ట్రావెల్ చేస్తూ ఉంటాయి, మనతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ పాత్రలన్నీ మనతో పాటే తిరుగుతూ ఉంటాయి. ఇవాళ మనసుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సభలు అటెండ్ అవుతూ ఉంటాము. కొన్ని మనసుకు సంతృప్తి కలిగించిన సభ ఇది. అద్భుతమైన సినిమాల గురించి మనం ఇవాళ చెప్పుకున్నాము. ఈ వేదిక కృతజ్ఞతలు. చక్కటి గీతాలు అలంకరించిన గాయని గాయకులకి, చక్కటి సంగీతంతో అలరించిన బాల కళాకారులకి అందరికీ అభినందనలు తెలుపుకుంటూ శ్రీ ఎస్పి గారికి, శ్రీ రావు గారికి, అలాగే అధ్యక్షులు ఇవాళ శ్రీ సుబ్బారావు గారితో కూడా చిన్న మాట చెప్పి ముగిస్తాను. వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఇదే వేదిక మీద నాకు నా కథల పుస్తకం వెలుగురేఖలకి నాకు బహుమతిని అందించారు. ఇవాళ అదొక జ్ఞాపకం ఉన్న వారితోటి ఇవాళ డాక్టర్ నారాయణ రెడ్డి గారిని ఆ విధంగా గుర్తు చేసుకోవడము, మహామోహనులందరినీ గుర్తు చేసుకోవడము, మునిపల్లి రాజు గారిని, మా నాన్నగారు శ్రీ ఎంవి రామారావు గారిని
ఇలా అందరినీ తలుచుకుంటూ ఇంత మంచి వేదిక, ఇంత మంచి రూపకల్పన చేసిన శ్రీ కీరవాణి సంస్థ అధ్యక్షులు శ్రీ రావు గారికి, అలాగే శ్రీ ఎస్వి రామారావు గారికి, వేదికను అందించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు, అలాగే వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సరిగ్గా 12:30-13 లోపులో ముగించారు. అది కూడా ఏమిటంటే ఏ పాయింట్స్ ఫోకస్ చేయాలో అవన్నీ చక్కగా ఫోకస్ చేశారు. అఖిల గారు అడిగినట్టు ప్రశ్నకి జవాబు చెప్పాల. మీ నాన్నగారు అందులో ఏ వేషం వేశారు అనేది. అది అందులో తెర వెనకాల పనిచేశారు, తెర వెనకాల హెల్ప్ చేశారు ప్రొడక్షన్లో. మిగతా సినిమాలో చేశారు, చాలా సినిమాలో చేశారు. ఆయన మురళీకృష్ణలో చేశారట, రాజా రమేష్, మంచి స్టేజ్ ఆర్టిస్ట్ ఆయన. నమస్కారం. ఏమిటి గుంపంతా? ఖాళీ లేవని ఎప్పుడో చెప్పాడండి, వినిపించుకోకుండా ఒకటే గొడవ చేస్తున్నారు. అలాగా? ఇప్పుడేం ఖాళీ లేవయా? అయితే మేము వినిపిస్తాం. వెళ్ళండి వెళ్ళండి. ఒక్క మాట, నిజంగా ఖాళీ లేవండి? లేవు. మరి వీరు ఇద్దరికి ఖాళీ ఉంటున్నారు, పైగా కాస్త తినిపించాం. మేమే కాదండి, బయట ఉన్న వాళ్ళు కూడా తినిపించారండి. ఏం తినిపించారా? గడ్డి. అదే మామూలు లంచం. లంచం అబ్బే నేను తీసుకోలేదండి, వాళ్ళే ప్రేమ కొద్దీ ఇది ఉంచండి అంటే దానికే లంచం అని మరో పేరండి. చేస్తారా? ఏమి చాలా కాలంగా రిపోర్ట్ వస్తున్నాయి. నీటితో కొట్టుబడ్డారు. పనులు లోపలికి రండి, చూస్తారండి. చాలా చక్కగా ఇది టైం ప్లానింగ్. సరిగ్గా మనం ఇప్పుడు విన్స్టన్ చర్చిల్ ఉపన్యాసానికి వెడుతుంటే ఎవరో అడిగారట, ఏమండి మీరు 3 గంటలు ఉపన్యాసం ఇవ్వాలి అంటే ఎంతసేపు ప్రిపేర్ అవుతుంటే, ఐ నీడ్ నో ప్రిపరేషన్, నాకు ప్రిపరేషన్ అక్కర్లా. అదే 3 నిమిషాల వారంటే 3 రోజులు ప్రిపరేషన్ కావాలి. అంటే 3 గంటల్లో చెప్పాల్సింది 3 నిమిషాల్లో చెప్పాలి. దేర్ ది మెటీరియల్ ఆఫ్ ది స్పీకర్ స్పీక్స్. అంటే వక్త యొక్క స్థామత ఎప్పుడు తెలుస్తుంది అంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ విషయాలను చెప్పటం. ఇందులో ప్రత్యేకించి రాగేశ్వరరావు ఒక వయలినిస్ట్. ఆ వయలినిస్ట్ కాబట్టి వయలినిస్ట్ ఎలా పుచ్చుకోవాలి చేతులతో అనేది చెప్పారు కేవీ రెడ్డి గారు. తర్వాత పోరూరు గోపాలకృష్ణన్ అని చెప్పేసి ఒక గొప్ప వయలినిస్ట్, ఆయన తీసుకొచ్చి నాగేశ్వరరావు గారు బ్యాక్గ్రౌండ్ అంతా వస్తుంటుంది. అందేనా చేతులకు అందేనా అంటే ఇక్కడ గొప్ప చరిత్రాత్మక విశేషం ఏమిటంటే బిఎన్ రెడ్డి గారు అంటే మాస్టర్ ప్రింట్ ఫర్ దేవులపల్లి కృష్ణ శాస్త్రి. తప్పకుండా ఆయన పాటలు ఉండాలి. నారాయణ రెడ్డి గారు 2 పాటలు ఉన్నా ఇంకా 2 పాటలు 3 పాటలు కృష్ణశాస్త్రి గారు రాశారు.